హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక స్కూల్లో పిల్లలు నాటకం వేస్తూ ఉంటారు. ఆ నాటకంలో ఒక సాధువు రాజుకి ఒక ఫ్రూట్ నిస్తాడు. ఆ తర్వాత ఆ సాధువు రాజును చూసి, నీ భార్య ఈ పండు తింటే పిల్లలు పుడతారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న కనిక అనే అమ్మాయి, పండు తినడం వల్ల పిల్లలు పుట్టరు, కేవలం సెక్స్ చేస్తేనే పిల్లలు పుడతారు అని అంటుంది. ఆ అమ్మాయి మాటలు వినగానే ఆడియన్స్ అందరూ షాక్ అవుతారు. ప్రిన్సిపాల్ వెంటనే కనిక వాళ్ళ అమ్మని స్కూల్ కి పిలిపిస్తాడు. కనిక వాళ్ళ అమ్మ ఒక సింగిల్ మదర్. ఆమె ఇంతవరకు అసలు పెళ్లే చేసుకుని ఉండదు. కనిక వాళ్ళ అమ్మ మరియు నానమ్మలతో కలిసి ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ కూడా డివోర్స్ అయి ఉంటుంది. ఆమె చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. కానీ కనిక వాళ్ళ అమ్మ చాలా మోడర్న్ గా ఉంటుంది. ఆమెకి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. దానివల్ల అందరూ కనికాని తప్పుగా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ కనిక అందరి ముందు క్షమించమని అడగాలి అని అంటుంది. దానికి కనిక వాళ్ళ మదర్ మాత్రం తను తప్పేం చెప్పలేదు కదా అని అంటుంది. అయితే ప్రిన్సిపాల్ మాత్రం కనిక వాళ్ళ అమ్మను బాగా తిట్టి, ఒకవేళ కనిక క్షమించమని అడగకపోతే తనని స్కూల్ నుంచి తీసేస్తామని అంటుంది. ఆ తర్వాత కనిక వాళ్ళ అమ్మమ్మ కనికాని క్షమించమని అడుగు అని అంటుంది. కనిక అందరి ముందుకు వెళ్లి, నేను చాలా చెడ్డ మాట మాట్లాడాను, నన్ను క్షమించండి అని అందరి ముందు అడుగుతుంది. కానీ అందరూ తనని చెడ్డ కనిక అని అంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కనిక పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు కనిక తన లైఫ్ లోకి వచ్చే రాకుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె చిన్నప్పటి నుంచి విన్న స్టోరీస్ లో అమ్మాయి లైఫ్ లోకి రాకుమారుడు రావగానే తన జీవితం సంతోషంగా మారిపోయింది అని చాలా సార్లు విని ఉంటుంది. అందుకే తన జీవితంలోకి రాబోయే రాకుమారుడు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కనిక. కనికకి స్కూల్లో బన్నీ అనే అబ్బాయి నచ్చుతాడు. బన్నీకి కూడా కనిక నచ్చుతుంది. అందువల్ల ఇద్దరి మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. రొమాన్స్ అయ్యాక బన్నీ అందరికి కనిక ఆ విషయంలో వీక్, తనకి ఏమీ చేయడం రాదు అని చెప్తాడు. ఆ విషయం కనికకి తెలిసి చాలా హర్ట్ అవుతుంది. ఆ తర్వాత కనిక కాలేజ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా కనికకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. కానీ ఆ అబ్బాయితో కూడా కనిక సాటిస్ఫై అవ్వదు. ఆ తర్వాత కనికకి ఒక ప్రొఫెసర్ తో ఎఫ్ఐఆర్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ప్రొఫెసర్ ఏజ్ లో పెద్దవాడు కాబట్టి తనని కనిక పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత కనికకి రాహుల్ అనే అబ్బాయితో ఎఫ్ఐఆర్ మొదలవుతుంది. కానీ రాహుల్ రొమాన్స్ లో అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు. దానివల్ల వాళ్ళిద్దరికి బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత కనిక, నాకు 32 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంతవరకు నా లైఫ్ పార్ట్నర్ దొరకలేదు అని చాలా డిప్రెషన్ లో ఉంటుంది. కనికకి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒకటి పల్లవి, రెండు టీనా. పల్లవికి కరణ్ అనే అబ్బాయితో పెళ్లి ఉంటుంది. టీనా తన హస్బెండ్ తో డివోర్స్ తీసుకుని ఉంటుంది. ఎందుకంటే టీనాని తన హస్బెండ్ చీట్ చేసి ఉంటాడు. టీనా కూతురు పేరు రనియా, స్కూల్లో చదువుకుంటూ ఉంటుంది. కనిక బర్త్డే తొందరలోనే రాబోతూ ఉండడంతో తన ఫ్రెండ్స్ అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. కనిక మాత్రం చాలా నిరాశగా ఉంటుంది. అప్పుడే కనికకి అర్జున్ అనే ఒక అబ్బాయి నుంచి మెసేజ్ వస్తుంది. నీ బర్త్డే పార్టీకి వస్తున్నాను అని అర్జున్ మెసేజ్ చేసి ఉంటాడు. సో అర్జున్ తో ఏమైనా అవుతుందేమో అని కనిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత బర్త్డే పార్టీ ఏర్పాట్లు మొదలవుతాయి. పార్టీలో కనిక చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అప్పుడే అర్జున్ తన గర్ల్ ఫ్రెండ్ ఋషిని తీసుకుని అక్కడికి వస్తాడు. దాన్ని కనిక చూసి చాలా డిప్రెషన్ లోకి వెళ్తుంది. కానీ ఋషి కనికాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కనిక ఒక ఫుడ్ వ్లాగర్ కాబట్టి డైలీ కనిక వీడియోస్ ని ఋషి చూస్తూ ఉంటుంది. కానీ ఋషిని చూసిన కనిక మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత కనిక తన ఫ్రెండ్స్ అయినటువంటి పల్లవి మరియు టీనాని చూసి, నా లైఫ్ లోకి అబ్బాయి ఎవరో రారు, నేను ఇలానే సింగిల్ గానే చనిపోతానేమో, నేను ఇంతవరకు ఏ అబ్బాయితో సాటిస్ఫై అవ్వలేదు, ఇది నా ప్రాబ్లమా లేక నేను చేసే అబ్బాయిలలో ప్రాబ్లం ఉందా అర్థం కావడం లేదు అని చెప్తుంది. అప్పుడు తన ఫ్రెండ్స్ ఖచ్చితంగా నీకు ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరుకుతాడు, నువ్వు సాటిస్ఫై అవుతావు అని చెప్తారు. అదే నమ్మకంతో కనిక డాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఋషి వస్తుంది. ఆ తర్వాత కనిక ఋషిలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కనిక తన ఫ్రెండ్స్ కి చెప్పిందే ఋషికి కూడా చెప్తుంది. అప్పుడు ఋషి, నిన్ను ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళతో ట్రై చెయ్యాలి, అప్పుడే నువ్వు సాటిస్ఫై అవుతావు
అవుతావు అని చెప్తుంది. అది విన్న వెంటనే కనికకి జీవన్ అనే అబ్బాయి గుర్తుకు వస్తాడు. ఎందుకంటే జీవన్ కనికాని పెళ్లి చేసుకోవాలి అని అనుకుని ఉంటాడు. ఆ తర్వాత కనిక తన ఇంటికి వెళ్లి జీవన్ తో రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ జీవన్ కి అలాంటి కోరికలు ఏమీ ఉండవు. జీవన్ కి కేవలం వర్షం పడుతున్నప్పుడు కనికతో కలిసి టీ తాగుతూ పకోడీ తినాలి అనే కోరిక మాత్రమే ఉంటుంది. ఆ మాటలు విన్న కనిక అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే కనిక వాళ్ళ అమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన కనిక వెంటనే తన రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. అప్పుడు కనిక దగ్గరికి వాళ్ళ నానమ్మ వచ్చి నువ్వు జీవన్ ని పెళ్లి చేసుకో అని చెప్తుంది. కానీ కనిక వాళ్ళ అమ్మ మాత్రం నువ్వు జీవన్ ని పెళ్లి చేసుకోవద్దు అని అంటుంది. ఈ విధంగా ఈ విషయం మీద వారిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కనిక మందు ఎక్కువ తాగడం వల్ల స్పృహ తప్పి కింద పడిపోతుంది. కనికకి అసలు లైఫ్ లో సుఖం లేకుండా ఒంటరిగా చనిపోయినట్లు కలలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత రోజు మార్నింగ్ లేచిన కనిక అసలు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జీవన్ కనికకి కాల్ చేస్తాడు. కనిక జీవన్ తో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది. ఎందుకంటే జీవన్ చాలా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటాడు. అదే కాకుండా తనకి చాలా మనీ ఉంటుంది. కనిక ఫ్రెండ్స్ మాత్రం తనని పెళ్లి చేసుకోవద్దు అని అంటారు. కానీ కనిక ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అని అంటుంది. తర్వాత వెంటనే కనిక మరియు జీవన్ ల రోకా డేట్ ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత రోకాకి సంబంధించిన పనులన్నీ స్టార్ట్ అవుతాయి. మరో పక్క రోనియాకి స్కూల్లో ఒక అబ్బాయి బాగా నచ్చుతాడు. వాళ్ళ అమ్మ ఈ విషయాన్ని నోటీస్ చేసి రోనియాని కంట్రోల్లో ఉండమని చెప్తుంది. కానీ రోనియా వాళ్ళ అమ్మ మాటలు అస్సలు వినిపించుకోదు. ఫైనల్ గా కనిక జీవన్ల రోకా ఫంక్షన్ జరుగుతుంది. రోకా అంటే ఎంగేజ్మెంట్ ముందు జరిగే ఒక ఫంక్షన్. రోకా ఫంక్షన్ కి కనిక బాయ్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. కనిక బాగా డ్రింక్ చేసి బాగా ఎంజాయ్ చేస్తూ నా లైఫ్ ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత డ్రింక్ చేసి బాగా డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ కనిక కళ్ళు ఓపెన్ చేయగానే తను ఒక బెడ్ మీద ఉంటుంది. తను ఎవరితోనో ఇంటిమేట్ అయ్యింది అని అర్థమవుతుంది. కానీ ఎవరితో అయ్యిందో మాత్రం తనకి గుర్తుండదు. కానీ తను నిన్న రాత్రి సాటిస్ఫై అయ్యింది అని మాత్రమే గుర్తు ఉంటుంది. అందువల్ల కనిక తన ఫ్రెండ్స్ అయినటువంటి పల్లవి మరియు టీనాకి కాల్ చేసి అదే విషయాన్ని చెప్తుంది. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎవరితో ఇంటిమేట్ అయ్యావు అని అడుగుతారు. కానీ కనికకి ఏమీ గుర్తులేదు కాబట్టి సైలెంట్ గా ఉంటుంది. ముందుగా తనకి జీవన్ తో కలిశానా అనే డౌట్ వస్తుంది. అందుకే జీవన్ ఇంటికి వెళ్లి తనతో రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. దానివల్ల జీవన్ చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతాడు. అతను కనికాని చూసి ఫస్ట్ టైం నువ్వు ఈ విధంగా టచ్ చేశావు, అందువల్ల చాలా ఎక్సైట్ అయ్యాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత కనిక నిన్న రాత్రి జీవన్ అక్కడ లేడు అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత కనికకి ప్రొఫెసర్ మీద డౌట్ వస్తుంది. కానీ ప్రొఫెసర్ కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే కనిక ప్రొఫెసర్ తో ఇంతకు ముందే చాలా సార్లు ఇంటిమేట్ అయి ఉంటుంది. కానీ అప్పుడు కనిక సాటిస్ఫై అయ్యి ఉండదు. కానీ అయినా కూడా ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళగా అక్కడ రుషి ఉంటుంది. నిజానికి రుషి ప్రొఫెసర్ మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు కనిక నిన్న రాత్రి ప్రొఫెసర్ ఇక్కడ లేడు అని అర్థం చేసుకుంటుంది. అప్పుడు కనికకి రాహుల్ కలవాలని మెసేజ్ చేస్తాడు. వెంటనే కనిక రాహుల్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు రాహుల్ అబ్బాయి అయినా కూడా అతని లోపల ఫీలింగ్స్ అన్ని అమ్మాయిలాగా ఉన్నాయి అని అర్థం అవుతుంది. రాహుల్ అదే విషయాన్ని చెప్పడానికి కనికాని పిలిచి ఉంటాడు. కనికకి రాహుల్ అవ్వకపోతే అర్జున్ అయి ఉంటాడు అని అనుకుంటుంది. కానీ రాహుల్ ఆ రోజు రాత్రి నేను అర్జున్ తోనే ఉన్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న కనిక అంటే అర్జున్ కూడా కాదు అని వెంటనే రాహుల్ ని ఎయిర్పోర్ట్ లో వదిలిపెట్టడానికి వెళ్తుంది. రాహుల్ వెళ్లిపోయిన తర్వాత నేహ అనే అమ్మాయి కనిక దగ్గరికి వచ్చి నేను రోకా ఫంక్షన్ కి వచ్చినప్పుడు రోకా అయ్యాక నిన్ను కలవాలి అనుకున్నాను. నువ్వు రూమ్ లో ఉన్నందుకు నీ రూమ్ వద్దకు వచ్చాను కానీ నువ్వు డోర్ ఓపెన్ చెయ్యలేదు. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వెళ్లేటప్పుడు నువ్వు కరణ్ రూమ్ లో నుంచి రావడం నేను చూశాను. నువ్వు కరణ్ తో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న కనిక చాలా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే కరణ్ తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి పల్లవి హస్బెండ్. ఆ రోజు రాత్రి మందు మత్తులో తను కరణ్ మాట్లాడుకుంటూ రూమ్ లోకి వెళ్ళినట్లు, రూమ్ లోకి వచ్చాక కూడా వాళ్ళిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నట్లు, ఇద్దరు కష్ట సుఖాలు చెప్పుకున్నట్లు గుర్తుకు వస్తూ ఉంటుంది. అప్పుడు కనికకి తను కరణ్ తోనే ఇంటిమేట్ అయ్యాను అని అర్థం అవుతుంది. కానీ కనిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ పల్లవికి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అదే విషయాన్ని కనిక ఆలోచిస్తూ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తుంది. అప్పుడే కనికకి రోనియా కాల్ చేసి ఏడుస్తూ రోకా జరిగిన రోజు రాత్రి నేను నా బాయ్ ఫ్రెండ్ రోహన్ తో ఇంటిమేట్ అయ్యాను. రోహన్ దాన్ని వీడియో తీసి వైరల్ చేశాడు. నా వీడియో గురించి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని చెప్తుంది. కనిక రోనియాతో నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి, నేను వచ్చి నీతో మాట్లాడతాను, ఇద్దరం కలిసి ఏదో ఒక సొల్యూషన్ వెతుకుదామని చెప్తుంది. అలా కనిక ఇంకా టెన్షన్ పడుతుంది. ఏం
చేయాలో అస్సలు అర్థం కాదు. అదే ఆలోచిస్తూ డ్రైవ్ చేయడం వల్ల కనికకి యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత కనిక దగ్గరికి జీవన్ వచ్చి టెన్షన్ పడకు అని చెప్తాడు. కానీ కనిక ఆ రోజు రాత్రి కరణ్ నాతో ఉన్నాడు, అతను బాగా సాటిస్ఫై చేశాడు, కానీ నేను అతన్ని పెళ్లి చేసుకోలేను, అలాగని నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పి తన పెళ్లిని క్యాన్సిల్ చేస్తుంది. ఆ మాటలు విన్న జీవన్ హట్ అయ్యి సరే నాకు ఏదో ఒక అమ్మాయి దొరుకుతుంది, టెన్షన్ అంతా నీ గురించే అని చెప్పి జీవన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కనిక ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడ పల్లవి వచ్చి ఉంటుంది. కనికని చెంప మీద కొడుతుంది. ఎందుకంటే పల్లవి సీసీటీవీ ఫుటేజ్ ని చూసి ఆ రోజు రాత్రి కరణ్ తనతో ఉన్నాడు అని అర్థం చేసుకుంటుంది. కనిక పల్లవికి సారీ చెప్తుంది. అది మొత్తం మందు మత్తులో జరిగింది అని చెప్తుంది. కానీ పల్లవి కనిక మాటలు అస్సలు పట్టించుకోదు. అప్పుడే అక్కడికి టీనా వచ్చి తను కూడా కనికని చెంపదెబ్బ కొడుతుంది. తనెందుకు కొట్టింది అంటే కనిక ఏం కాదు అని చెప్పడం వల్లనే రోనియా తన బాయ్ ఫ్రెండ్ తో ఇంటిమేట్ అయ్యింది కాబట్టి టీనా కూడా కనికని చెంప మీద కొడుతుంది. నిజానికి కనిక రోనియాతో నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి అని చెప్పి ఉంటుంది. కానీ టీనాకి కనిక మాటలు విన్న తర్వాతనే రోనియా అలా చేసింది అని అనిపిస్తుంది. అందువల్ల టీనా కూడా కనిక మీద చాలా కోపంగా ఉంటుంది. కనిక పల్లవి మరియు టీనాలని క్షమించమని అడుగుతుంది. కానీ వాళ్ళిద్దరూ కనిక మాటలు అస్సలు వినరు. అప్పుడు కనిక వాళ్ళ నానమ్మ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంది. అదే సమయంలో కనికకి మొహం మీద గాయం అవ్వడం వల్ల వాళ్ళ అమ్మ వచ్చి కనికకి డ్రెస్సింగ్ చేస్తుంది. అప్పుడు కనిక వాళ్ళ అమ్మను చూసి అమ్మ నువ్వు నాన్నని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడుగుతుంది. అప్పుడు కనిక వాళ్ళమ్మ మీ నాన్న నన్ను అస్సలు ప్రేమించలేదు, నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను, కానీ మా మధ్య ప్రేమ లేదు, అందుకే మేము పెళ్లి చేసుకోలేదు, మా పూర్తి జీవితం మా ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నాము. ఇది కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు. ప్రజలకి ఒక అమ్మాయి తనకు నచ్చినట్లుగా బ్రతికితే ఎవరికీ నచ్చదు, ఎందుకంటే అబ్బాయిలకి అస్సలు తెలియదు, వాళ్ళు వాళ్ళ కోసమే ఆలోచిస్తారు, అందుకే అమ్మాయిలు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించి బ్రతకాలి అని అంటుంది. అప్పుడు కనికకి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తుకు వస్తుంది. ఆ రోజు రాత్రి కరణ్ తనతో పాటు రూమ్ లోకి వచ్చి కొంచెం సేపు తనతో మాట్లాడిన తర్వాత కరణ్ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. అప్పుడు కనికకి తన ఫ్రెండ్స్ ఒక ప్యాకెట్ ఇచ్చి ఉంటారు. అందులో చాలా సెక్స్ టాయ్స్ ఉంటాయి. వాటిని యూస్ చేసి కనిక సాటిస్ఫై అయ్యి ఉంటుంది. కనికకి ఆ విషయం గుర్తుకు వచ్చిన తర్వాత తన గిల్టీ నుంచి బయటికి వస్తుంది. ఎందుకంటే కరణ్ కి తనకి మధ్య ఏం జరగలేదు అని అర్థం అవుతుంది. ఆ తర్వాత కనిక రోనియా స్కూల్ కి వెళ్తుంది. ఎందుకంటే ఆ రోజు రోనియా తను చేసిన తప్పుకి స్కూల్లో అందరి ముందు క్షమాపణ అడగాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే చిన్నతనంలో కనిక అందరిని క్షమాపణ అడిగినట్లుగా అడగాల్సి ఉంటుంది. ఆ తర్వాత కనిక అక్కడికి వెళ్లి రోనియాని సారీ చెప్పనివ్వకుండా చేస్తుంది. ఆ తర్వాత కనిక అక్కడ ఉన్న వారందరిని చూసి రోనియా అసలు ఏ తప్పు చేయలేదు, తను కేవలం తన లవర్ తో ఇంటిమేట్ అయ్యింది, అది తప్పు కాదు, అసలు తనకి జరిగిన తప్పేమిటి అంటే ఆ వీడియో లీక్ అవ్వడం. రోనియా స్కూల్ టాపర్, వీడియో వైరల్ అవ్వగానే చెడ్డదవుతుందా? ఒక అమ్మాయి బాగా చదువుకొని అన్ని కాంపిటీషన్స్ గెలిచి ఒక వీడియో కారణంగా చెడ్డది ఎలా అవుతుంది? ఒకవేళ అలా చేయడం తప్పు అయితే అందరూ అలా అసలు చేయకూడదు. ఇక్కడున్న అందరూ దాన్ని ఖచ్చితంగా చూసే ఉంటారేమో. ఆడపిల్లలకి ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో అందరూ చెప్తారు, ఎలా బిహేవ్ చెయ్యాలి అని కూడా అందరూ చెప్తూ ఉంటారు. ఒకవేళ ఒక అమ్మాయి తనకు నచ్చిన విధంగా ఇష్టం వచ్చినట్లుగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం అందరూ ఆపేస్తారు, అది తప్పు అని అంటారు. ఎవరు ఎలా ఉంటారో అలానే ఉండనివ్వాలి అని అందరికీ చెప్తుంది. కనిక చేసిన మాటలు విని రోనియా తను చేసింది తప్పు కాదని తెలుసుకుంటుంది. అసలు క్షమాపణ అడగదు. ఆ స్కూల్లో ఉన్న ఆడపిల్లలందరూ రోనియాకి సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత స్కూల్ వాళ్ళు కనికని స్కూల్ నుంచి బయటికి పంపించేస్తారు. ఆ తర్వాత కనిక తిరిగి ఇంటికి వస్తుంది. ఆ సమయంలో తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరికి కనిక తప్పు చేయలేదు అని అర్థం అవుతుంది. పల్లవికి కూడా కరణ్ కి తనకి మధ్య ఏం జరగలేదు అని అర్థం అవుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.